హాయ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు లోడింగ్ వచ్చేసి ఆకివీడి దగ్గర ఉన్న చిన్న గ్రామంలో అయితే మనకైతే చేపలు అయితే లోడింగ్. ఫ్రెండ్స్, మనం వెళ్ళే మార్గం మధ్యలో మీరు ఎదురుగా చూసుకున్నది అయితే కోటలంక టెంపుల్, కొల్లేటి కోట పెద్దింట్లమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్ అయితే కొల్లేటి కోటలో అయితే బాగా ఫేమస్. మీరు రైట్ సైడ్ చూసుకున్నట్లయితే అక్కడైతే మనకి ఎంట్రన్స్ బోర్డు ఉంటుంది. ఇదే ఎంట్రన్స్ బోర్డు టెంపుల్కి వెళ్ళడానికి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ టెంపుల్ దగ్గర నుంచి మనం 2 కిలోమీటర్స్ వెళ్తే ఇలాగ వంతెన అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వంతెన వచ్చేసి లేటెస్ట్గా నిర్మించింది. ఇది వచ్చేసి కొల్లేటి కోటకు అయితే ఈ వంతెన అయితే బాగా ఫేమస్. ఎందుకంటే ఫస్ట్ అయితే కనుక మనకి పూర్వం కాలం అయితే మనకి కర్రల వంతెన ఉండేది. దాని తర్వాత రేకు వంతెన అనేది వచ్చింది. మేము రేకు వంతెన పైన అప్ అండ్ డౌన్ తిరిగేటప్పుడు బుల్లోరాకు వచ్చేసి 200 అయితే ఛార్జ్ చేసేవారు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు అయితే ఇది ఏర్పాటు చేయడం వల్ల మాకు కొంచెం బడ్జెట్ అయితే తగ్గుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే సిగ్నల్ అయితే ఏర్పాటు చేశారు. మనం అయితే సిగ్నల్ చూసుకోకుండా ఫ్రంట్కి అయితే మూవ్ అయిపోయాం. ఈ బ్రిడ్జ్ నిర్మించిన తర్వాత ఒక 5-6 నెలల పాటు అయితే సిగ్నల్స్ అయితే పెట్టలేదు. లేటెస్ట్గా ఈ మధ్యకాలంలో అయితే సిగ్నల్స్ అయితే పెట్టారు. ఎందుకంటే ఈ వంతెన మీద వచ్చేసి ఒక వ్యానే వెళ్తుంది. ఫ్రెండ్స్, మనకి ఈ వంతెన మీద నిర్మించిన సిగ్నల్స్ వచ్చేసి మన టైమింగ్ వచ్చేసి 100 కానీ స్టార్ట్ అవుతుంది. 100 ఎండ్ అయిన తర్వాత అయితే గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఫ్రంట్కి అయితే వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇది ఉప్పుటేరని వంతెనకైతే ఈ వంతెన నుంచి వాటర్ సప్లై అయితే వెళ్తుంది. ఇలా మనకి సిమెంట్ వంతెన వేయటం వల్ల ట్రాన్స్పోర్టేషన్ అయితే సింపుల్గా ఉంది. ఫ్రెండ్స్, ఈ వంతెన మాత్రం ఒక లారీ వెళ్ళేటట్టు మాత్రం సెంటీమీటర్స్ గ్యాప్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకో వెహికల్ వచ్చేసి ఆపోజిట్కి ఏదో వచ్చినా కానీ తప్పుకోవడం అయితే కష్టం. ఇలా ఇన్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పి ఈ మధ్యన అయితే సిగ్నల్స్ అయితే ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్, మనమైతే దుంపగడప అనే విలేజ్లో అయితే వాటర్ అయితే పట్టేసుకోవడం జరిగింది. ఈరోజు వచ్చేసి మేము వాటర్ పట్టుకున్నందుకు మాకు వాటర్ సప్లైకి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ప్రతిసారి అయితే మాకు ఎప్పుడైతే కనుక 50 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే కొల్లేరులో అయితే వాటర్ సప్లై తక్కువ ఉండటం వల్ల ఎక్కువ అయితే ఛార్జ్ చేశారు. ఫ్రెండ్స్, మీరు చూసుకున్నది అయితే మనం ఆకివీడి సెంటర్లోకి అయితే వచ్చాం. ఆకివీడి సెంటర్ నుంచి మనమైతే రైట్ సైడ్ తిరగాలి. హైబేమవరం లైన్లోకి వెళ్తే కనుక మనకి ఇలాగ చెరుకు మిల్ అనే విలేజ్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, మార్నింగ్ అయితే 10 వ్యాన్లు అయితే చెరుకు మిల్లు చెరుకువాడ పక్కన అవటం వల్ల అయితే కనుక నా ఫ్రెండ్స్ అయితే కొంతమంది అయితే చెరుకువాడ అనే గ్రామానికి వెళ్ళిపోయి రిటర్న్ వస్తున్నారు. మేమైతే కనుక చెరుకు మిల్లు అనే గ్రామం అయితే లోడింగ్ పాయింట్ మిస్అండర్స్టాండ్ చేసుకున్న మా వాళ్ళు అయితే కనుక చెరుకువాడ 10 వ్యాన్లు అయితే వెళ్ళిపోయినాయి. ఫ్రెండ్స్, మనమైతే ఇంకా 2 కిలోమీటర్స్ వెళ్తే లోడింగ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోతాం. ఫ్రెండ్స్, ఫైనల్గా మనమైతే లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసాం. పాయింట్లో అయితే లొకేషన్ అయితే చాలా బాగుంది. చూస్తాకైతే ఇదైతే కనుక కేరళ లొకేషన్ లాగా ఉంది. పక్కన కొబ్బరి చెట్లు, అరటి చెట్లు అయితే ఎక్కువగా ఉన్నాయి. చెరువు అయితే కనుక మనం ఇంకా 2 కిలోమీటర్స్ లోనకి అయితే వెళ్ళాలి. లోనకైతే వెళ్ళి అయితే లోడింగ్ చేసుకోవాలి. మనం వెళ్ళే మార్గం వచ్చేసి మనకైతే మట్టి రోడ్డు అయితే అక్కడక్కడ బళ్ళు అయితే దిగబడుతున్నాయని చెప్పి మేము కొంచెం దూరంలో అయితే ఆపాం. లోడింగ్ పాయింట్కి మనం వచ్చేసరికి మంది ఈరోజు వచ్చేసి 18వ నెంబర్ గల వ్యాన్. ఈరోజు వచ్చేసి దాదాపుగా మనకి 22-20 వ్యాన్ల దాకా లోడింగ్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఫస్ట్ వెళ్ళిన 2 వ్యాన్స్ అయితే కనుక డేర్ చేసుకుని ఫ్రంట్కి అయితే వెళ్తే అవి అయితే మట్టిలో అయితే ఇరుక్కుపోయినాయి. లోడింగ్ పాయింట్ వద్దకు అయితే 20 వ్యాన్లు అయితే వచ్చేసినాయి. వచ్చిన 15 వ్యాన్లు అయితే వాటర్ అయితే ఫుల్లింగ్ చేసేసుకున్నాము. 5 వ్యాన్లు అయితే ఇక్కడే మోటార్ బిగించుకుని పట్టుకుందామని కొన్ని వ్యాన్లు అయితే వాటర్ సప్లై లేకుండా వచ్చినాయి. మనమైతే రూట్ అయితే చూపిస్తున్నాం నా ఫ్రెండ్కి. ఏ డైరెక్షన్లో వెళ్తే కనుక మన బండి అయితే నొక్కకుండా సేఫ్గా వెళ్తుందని.
ఫ్రెండ్స్ ఫస్ట్ 2 బళ్ళు అయితే కనుక వాటర్ ఫుల్ చేసుకుని ఇలాగ వెళ్తూ ఉంటే మార్గం మధ్యలో అయితే వెళ్ళే మార్గం లేక మధ్యలో అయితే వాటర్ అయితే డౌన్ చేస్తున్నారు. సగం ట్రక్ అయితే డౌన్ చేసి ఫ్రంట్కి అయితే లోడింగ్కి వెళ్దామని మా వాళ్ళు అయితే కొన్ని వాటర్ అయితే డౌన్ చేసి ఫ్రంట్కి ఇలా అయితే తీసుకువెళ్తున్నారు. ఫ్రెండ్స్ మనకి ఈరోజు లోడింగ్ నుంచి అన్లోడ్ పాయింట్కి వెళ్ళే మార్గం మధ్యలో అయితే కనుక రోడ్ అయితే వర్స్ట్ ఉండటం వల్ల ఇంకొంతసేపులో అయితే మనకి రిజల్ట్ అయితే వచ్చేస్తుంది. మాకు తెలిసి ఎక్కువ శాతం ఏంటంటే పని అయితే మిస్ అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది ఈరోజు. ఎందుకంటే వెళ్ళే మార్గం మన బండి వెయిట్ వచ్చేసి 2 టన్నులు 200 కేజీలు ఉంటుంది. అందులో వెయిట్ వచ్చేసి చేపల వెయిట్ వాటర్ వెయిట్ వచ్చేసి దాదాపుగా 3 టన్నులన్నర వరకు ఉంటుంది. 3 టన్నులన్నర లోడ్ అయితే ఈ రోడ్ అంతా అయితే వెళ్దు. వెళ్ళకైతే ఫస్ట్ తాటర్లో పంపించి వాటిని కట్టుకుని వాటి సాయంతో అయితే లోడ్ బండిని అయితే తీసుకొద్దామని ట్రై చేస్తున్నారు. నా దాంట్లో లేదు ఇప్పుడు మరి ఉండలేను. మన వాటర్ పట్టిన దొప్ప కడప ఈ సైన్స్ కానీ అంటే అంజిగడికి చేరుకోవడం చేస్తే ఆడు వెళ్ళిపోయాడంట. ఆడు చెప్పు లాస్ట్ పండి ఇక్కడ మామూలు తల నువ్వు కూడా మా అసైన్ నమ్ముతావు కదా, నువ్వు అద్దాలు లేపొచ్చావంటే అక్కడ వచ్చా. ఫ్రెండ్స్ మీరు చూస్తున్న చెరువు వచ్చేసి ఇదే మనకి లోడ్ అవ్వాల్సిన చెరువు. ఈ చెరువులో నుంచి మనం సరిగ్గా అయితే వేసుకెళ్ళాలి. ఫ్రెండ్స్ రోడ్డు మార్గం అయితే బాగోలేదని చెప్పి వలలు ముట్టావోలు కూడా వలలు అయితే ఇంకా దింపలేదు. ఫ్రెండ్స్ ఫైనల్గా మన లోడింగ్ అయితే ఈరోజు క్యాన్సిల్ అయింది. రోడ్డు మార్గం బాగోపోవడం వల్ల అయితే ఈరోజు అయితే క్యాన్సిల్ చేశారు. ఇది 2 డేస్ ఆగి మళ్ళీ అయితే మనకైతే లోడింగ్ పాయింట్ కింద పెడతారు. లోడింగ్ క్యాన్సిల్ అవడంతో మేమైతే ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ పొలం గట్లు పక్కన పెట్టి మేమైతే వాటర్ అయితే డౌన్ చేసేసుకోవాలి. సరిపోతుంది. ఫ్రెండ్స్ ఫైనల్గా మనకైతే 20 వ్యాన్లు లోడింగ్ అయితే పాయింట్ అయితే క్యాన్సిల్ అయింది. ఫ్రెండ్స్ ఒకవేళ మన బండి అయితే లోడ్ అయితే కనుక ఆ రోడ్డు చూసుకున్న ప్రకారం అయితే మన క్లచ్ ప్లేట్లు కంప్లైంట్ వస్తే మనకి ఒక క్లచ్ ప్లేట్ వచ్చేసి బులోరా పికప్కి 10,000 రూపీస్ పడుతుంది. అందుకని మా వాళ్ళు అయితే డేర్ చేయలేక పని అయితే క్యాన్సిల్ చేసుకున్నారు. ఫ్రెండ్స్ ఫైనల్గా మనం వర్క్ అయితే క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిన తర్వాత మనమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాం. మనం వచ్చిన లొకేషన్ అయితే చెరుకు మిల్లు అనే గ్రామం. మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే చెరుకు మిల్లు అనే గ్రామాన్ని విజిట్ చేయండి, ఎందుకంటే లొకేషన్ అయితే చాలా బాగుంది. ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్.